సామాజిక అస్త్రం వెల్కమ్ టు నంబర్ 1 న్యూస్. దిస్ ఈజ్ మధులలిత. అనారోగ్యంతో బాధపడుతున్న రోగులకు మెరుగైన సౌకర్యాలు అందజేయాలని సూర్యాపేటలో ఆర్ఆర్ ఇమేజింగ్ మరియు ఫీటల్ సెంటర్ను మంత్రి ఉత్తమ కుమార్ ప్రారంభించారు. ఆధునాతన ఏఐ టెక్నాలజీని ఉపయోగించి ఖచ్చితమైన వేగవంతమైన రోగ నిర్ధారణ జరుగుతుందని, దీనివల్ల రోగులకు మెరుగైన వైద్య సేవలు అందుతాయని ఆర్ఆర్ ఇమేజింగ్ మరియు ఫీటల్ సెంటర్ అధినేత మట్టా రాకేష్ తెలిపారు. ఇటువంటి వైద్య పరీక్ష సెంటర్ సూర్యాపేటలో మొట్టమొదటిదని రాకేష్ చెప్పారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ చందు రేవతి, రాష్ట్ర కాపు జేఏసీ అధ్యక్షులు చందు జనార్దన్, మట్టా పుల్లయ్య, నంబర్ 1 మీడియా సంస్థల అధినేత మంచాల సాయి సుధాకర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. హుజూర్నగర్ పట్టణంలో చాలా పెద్ద ఎత్తున మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నాము. రాష్ట్ర ప్రభుత్వం యొక్క పరిశ్రమల శాఖ, అదే విధంగా సింగరేణి కూలరీస్ కోల్ కంపెనీ ద్వారా వారి ఆధ్వర్యంలో, వారి సహకారంతో హుజూర్నగర్ పట్టణంలో సుమారు 150 ప్రముఖ కంపెనీస్ పార్టిసిపేట్ అవుతూ రిక్రూట్మెంట్ చేసుకుంటూ ఈ శనివారం 25వ తారీఖున హుజూర్నగర్ లో మెగా జాబ్ మేళాకి ఉమ్మడి నల్గొండ జిల్లాలో నిరుద్యోగ యువతకి, అదే విధంగా ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కి మరి నేను ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాను. మా అంచనాల్లో 2000 నుంచి 5000 ఉద్యోగ అవకాశాలు ఆఫర్ లెటర్స్ ఆ రోజు ఇవ్వబడతాయి. సో ఈ ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇంజనీరింగ్ చదివిన వాళ్ళైనా, పాలిటెక్నిక్ అయినా, ఫార్మా అయినా, మరి ఐటీ అయినా, ఇంటర్మీడియట్ అయినా, 10th అయినా ఉద్యోగ అవకాశాల కోసం వెతుకుతున్న విద్యార్థులందరూ కూడా ఒక అవకాశం కల్పించడానికి మేము ఈ రాష్ట్ర వ్యాప్తంగా 150 కంపెనీలు ఆహ్వానించాం. అందరూ వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి నేను భావిస్తున్నాను. మన రాష్ట్రంలో, మన దేశంలో, మన సమాజంలో, మన జిల్లాలో తీవ్రంగా ఉన్న నిరుద్యోగ సమస్యని కొంతలో కొంత పరిష్కారం చేయడానికి, కొంతమందికైనా ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వంలో పరిశ్రమ శాఖలో ఉన్న డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణ మరియు సింగరేణి కంపెనీ ద్వారా ఈ మెగా జాబ్ మేళా నిర్వహిస్తుంది. మీరు విలేకరు మిత్రులు కూడా ఇదంతా దానికి బాగా పబ్లిసిటీ ఇవ్వాలని కోరుకుంటున్నా. నిరుద్యోగ యువతి యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొంటే ఎక్కువ మంది ఉద్యోగాలకి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు కూడా దీనికి వైడ్ పబ్లిసిటీ ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. మరి ఆ ప్రకటన ఇప్పుడు ముగిస్తూ పుల్లయ్య గారికి, వారి కుటుంబ సభ్యులకి నా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తాను. నమస్తే సార్. నమస్తే. నేను డాక్టర్ మట్టా రాకేష్ అండి, గ్యాస్ట్రాంటాలజిస్ట్ని. మా వైఫ్ డాక్టర్ చందు రేవతి, రేడియాలజిస్ట్. సో బేసిక్గా మన సెంటర్ నేమ్ వచ్చేసి ఆర్ఆర్ ఇమేజింగ్ అండ్ ఫీటల్ మెడిసిన్ సెంటర్. ఈ సెంటర్ నందు మనకి ఒకటి సిటీ స్కాన్ అనగా సిమెన్స్ 96 స్లైస్ సిటీ మరియు అల్ట్రాసౌండ్, ఒకటి వచ్చేసి జీఈ మిషన్, సెకండ్ వచ్చేసి సామ్సంగ్ V8 మిషన్ మన దగ్గర అవైలబుల్లో ఉంది. సో సిటీ మన దగ్గర స్పెషాలిటీ ఏంటంటే ఇది 96 స్లైస్ వరకు కట్స్ ఇస్తుంది. సో క్వాలిటీ ఆఫ్ ఇమేజ్ అనేది చాలా బెటర్ ఉంటుంది. సెకండ్ థింగ్ ఏంటంటే రేడియేషన్ తక్కువ మంది. సో జనరల్గా ఏంటంటే సిటీ మిషన్స్ రేడియేషన్ ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. సో దీంట్లో ఏంటంటే లో డోస్ రేడియేషన్. సెకండ్ థింగ్ వచ్చేసి మన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంటిగ్రేట్ అయిన సిస్టమ్. ఇవి మిగతా వాళ్ళతో పోలిస్తే మన దగ్గర ప్రస్తుతానికి ఉన్న మన డిస్ట్రిక్ట్లో లేటెస్ట్ అప్డేటెడ్ సిస్టమ్ ఇది సిటీకి. అల్ట్రాసౌండ్ వచ్చేసి మన దగ్గర ఒకటి జీఈ మెయిన్ ప్రత్యేకత ఏంటంటే ప్రెగ్నెన్సీ స్కాన్స్కి కావాల్సిన డీటెయిలింగ్ గైడ్ లైన్స్ ప్రకారం ఏవైతే మెజర్మెంట్స్ ఉంటే అవన్నీ ఆ మిషన్లో వస్తాయి. అందుకోసం అది జీఈ అనేది మెయిన్గా ప్రెగ్నెన్సీ లేడీ కోసం తీసుకొచ్చాము. సెకండ్ థింగ్ వచ్చేసి సామ్సంగ్ V8 మన జనరల్ అల్ట్రాసౌండ్స్ కోసం తీసుకొచ్చాము. దీంతో పాటు మన దగ్గర ఇంకా స్పెషాలిటీ ఏంటంటే మెయిన్గా ప్రెగ్నెంట్ లేడీస్కి స్కాన్ పరంగా మన FMF గైడ్ లైన్స్ అంటాం. ఆ గైడ్ లైన్స్ ప్రకారంగా వాళ్ళకి రిపోర్టింగ్ కానీ డీటెయిల్స్ కానీ దాని ప్రకారం వస్తాయి. సెకండ్ థింగ్ ఇంటర్వెన్షన్స్, ఫీటల్ ఇంటర్వెన్షన్స్ అంటే ప్రెగ్నెంట్ లేడీలో ఉమ్ము నీరు పరీక్ష చేయటం, లైక్ ఫీటల్ రిడక్షన్స్ అంటాం, అంటే బేబీస్ని ఒకవేళ అబ్నార్మల్ ఉంటే రెడ్యూస్ చేయటం, క్రోనిక్ విల్లస్ శాంప్లింగ్ అంటాం. ఇవి మన దగ్గర మన డిస్ట్రిక్ట్లో ఎవరు చేయరు. ఇది మన దగ్గర ఉన్న మెయిన్ స్పెషాలిటీ. సార్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దీంట్లో ఇంట్రడ్యూస్ చేశారన్నారు, అది ఏ విధంగా హెల్ప్ అవుతుంది? ఏ విధంగా హెల్ప్ అవుతుందంటే స్కాన్ టైం తగ్గిస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం ఒక పేషెంట్ని కనుక సిటీ బ్రెయిన్కి తీసుకున్నాం అనుకోండి, సో మనం ఒక పొజిషనింగ్ ఇస్తే ఏతో అది ఆటోమేటిక్గా దానికి కావాల్సిన సెట్టింగ్ తీసుకుంటుంది. సో దానివల్ల ఏమవుతుందంటే స్లైస్ ఆఫ్ ఇమేజ్ క్వాలిటీ వస్తుంది,
నెక్స్ట్ టైం రిడక్షన్ ఉండదు. సో దట్ స్కాన్ ఫాస్ట్గా అయిపోతుంది. ఒకసారి ఎమర్జెన్సీ పేషెంట్స్ వస్తారు ట్రామా ఇంజరీతో, సో వాళ్ళకి మనం సిస్టంలో సెట్ చేసుకొని దానికి కరెక్ట్గా ఉందా లేదా పొజిషనింగ్ చూసే లోపు టైం ఎక్కువసేపు పడుతుంది. ఏ వల్ల ఏంటంటే అది ఆటోగా అదే అడ్జస్ట్ చేసుకుంటుంది. సో దానివల్ల స్కాన్ టైం చాలా ఫాస్ట్గా అయిపోయి పేషెంట్ వీ క్యాన్ రిపోర్ట్ ఫాస్ట్గా వస్తుంది, వాళ్ళు ఫాస్ట్గా దే క్యాన్ గో బ్యాక్ టు ద ట్రీట్మెంట్. అది మన దగ్గర ఉన్న అడ్వాంటేజ్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.